వయసుతో సంబంధం లేకుండా పెరుగుతున్నాయి. అన్ని వయసు వాళ్ళకి కూడా వస్తూ ఉన్నాయి జబ్బులన్నీ కూడా. మేము ఆశ్చర్యపోతున్నాం. ఒకప్పుడు మా ఓపిక ఇప్పటికి మా ఓపిక చాలా వ్యత్యాసం ఉంది. చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానికి మళ్ళీ కొంతమంది కోవిడ్ కాలం అని అడుగుతున్నారు. కోవిడ్కి దానికి సంబంధం ఏమీ లేదు. ఈ రకమైనటువంటి ఉత్పాతాన్ని మేము గత 10-15 సంవత్సరాలుగానే చూస్తున్నాము. మేము ఊహించాము కూడా ఇలా బాగా పెరుగుతున్నాయనేసి. ముఖ్యంగా ఒకప్పుడు మేము ప్రాక్టీస్ మొదలుపెట్టిన 25-30 ఏళ్ల క్రితం మేము చూసినప్పుడు కిడ్నీ జబ్బులు అన్నీ కూడా 50-55 ఏళ్ళు దాటిన వాళ్ళలో ప్రధానంగా వచ్చేవి. ఎక్కువగా షుగర్ బీపీ ఉన్నటువంటి వాళ్ళలో ఉండేవి. ఆ బీపీలు కూడా వాళ్ళకి 20 ఏళ్ళు 30 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు కనపడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు జీవిత చర్మాంకాల్లో వచ్చేవాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటుండేవాళ్ళు. చాలామంది ఇష్టపడకపోయేవాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్ని, డయాలసిస్ని. సో వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నా కూడా వాళ్ళకి తీసుకోవడానికి అంత అవకాశం కూడా ఉండకపోయేది. సో వాళ్ళు నిశ్శబ్దంగా చనిపోతూ ఉండేవాళ్ళు. సో కాబట్టి సమాజం మీద దాని యొక్క ప్రభావం గొప్పగా ఉందని అనిపించే విధంగా అప్పుడు అనిపించలేదు. ఎందుకంటే చనిపోయే వాళ్ళు చాలా వరకు వృద్ధులు. సో వాళ్ళు వార్ధక్యంలో చనిపోయారని అనుకున్నారు తప్ప వాళ్ళ మంచి జీవితకాలంలో వాళ్ళు మంచి ప్రొడక్టివ్ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు చనిపోవడం, తద్వారా కుటుంబానికి కష్టం జరగడం అనేది చాలా చాలా తక్కువ అంశం. అప్పుడు యువకులు చనిపోయినా అప్పటికి మరణాలు ఎక్కువగా కూడా గుండె జబ్బుల్లాగా వచ్చేవి. కిడ్నీ జబ్బులు చాలా తక్కువగా. ఇప్పుడు 2 రకాల గ్రూప్స్ ఉన్నారు. ఇప్పుడు ఒకటి అది ఇతరత్ర జబ్బుల్ని అధిగమించి ముందుకెళ్ళిన వాళ్ళు ఒక గ్రూపు. మొదటగా కిడ్నీ జబ్బుతో మాత్రమే మొదలైనటువంటి వాళ్ళు ఒక గ్రూపు. అంటే కేవలం కిడ్నీ జబ్బులు మాత్రమే మొదలైనటువంటి గ్రూపు ఒక చిన్న వాళ్ళలో వయసును బట్టి వాళ్ళకి రకరకాల కారణాలు ఉంటున్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 55-60 ఏళ్ళు దాటిన వాళ్ళకి షుగర్ అనుకుంటే అది కాస్త ముందుకు వచ్చేసి దాదాపు 35-40 ఏళ్ళు దాటిన వాళ్ళలో ప్రధానంగా కిడ్నీ పాడడానికి మొట్టమొదటి కారణం డయాబెటీస్. అంటే చూడండి, ఒక 15-20 సంవత్సరాలు ముందుగా మొదలవుతోంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 25-30 ఏళ్ళు దాటిన తర్వాత డయాబెటీస్ వచ్చిన కొన్నేళ్లకి అని చెప్పాను. ఇప్పుడు అలా ఉండటం లేదు. డయాబెటీస్ వచ్చిన 2-3 ఏళ్ళకి, 4-5 ఏళ్ళకి, 3-4 ఏళ్ళకే వాళ్ళు కిడ్నీ డ్యామేజ్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇది మేము గొప్పగా కనిపెట్టినటువంటిది. అంటే వీళ్ళలో దగ్గరగా చూస్తున్నాం కాబట్టి మాకు ఆశ్చర్యం అవుతుంది. ఇంత తొందరగా ఎందుకు కిడ్నీ ఫెయిల్ అవుతున్నాయి? డయాబెటీస్ వచ్చిన 3 ఏళ్ళకి, 4 ఏళ్ళు, 2 ఏళ్ళకి. ఒకప్పుడైతే 15-20 ఏళ్ళు మంచిగా ఉండేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడున్న యువకులు ఎవరికైతే 20లో కిడ్నీ షుగర్ మొదలవుతుందో వాళ్ళకి 30లో కిడ్నీలు పోతున్నాయి. 30లో మొదలు వాళ్ళకి 30 అయిపోయేలాగా లేదా 40లోనే కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి. ఇది ఒక రకమైనటువంటి ఉత్పాతం. అలా కాకుండా యంగ్ పిల్లల్లో అకారణంగా ఉన్నటువంటి అనేక కారణాల చేత కొన్ని సందర్భాల్లో మేము జన్యుపరమైన కారణాలను వెతుకుతూ ఉంటాము. కానీ ఏ కారణం లేకుండా వాళ్ళు రావడమే చిన్న కిడ్నీలతో వస్తున్న వాళ్ళు ఒకరుగా ఉన్నారు. సో ఆ కిడ్నీ రెండు కిడ్నీలు చాలా కుచించిపోవడం ద్వారా మేము కిడ్నీ జబ్బు ఫలానా అని చెప్పలేకపోతున్నాం. అదొక గ్రూప్. అలా కాకుండా ఇంకొకరిలో కిడ్నీ బయాప్సీ చేసి కిడ్నీ ఫలానా కారణం చేత పాడిందని తెలుసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఐజిఐ నెఫ్రోపతి అనబడే ఒక పెద్ద జబ్బు ప్రపంచం మొత్తంలో కిడ్నీలు పాడవడానికి ప్రధాన కారణం. అది మన భారతదేశంలో పెద్ద కారణం, అది కూడా పెద్ద ప్రధాన కారణమైనప్పటికీ కూడా అంత పెద్ద కాదు అనుకున్నటువంటి ఒక భావజాలం ఉండింది ఒక 20-25 ఏళ్ల క్రితం. ఇప్పుడు అది పోయింది. దాదాపుగా బయాప్సీ చేసి కిడ్నీ ముక్క తీసి పరీక్ష చేసుకున్న వాళ్ళలో 60-70% మంది కేవలం ఐజిఐ నెఫ్రోపతే ఉంటున్నారు. ఐజిఐ నెఫ్రోపతికి చాలా కారణాలు ఉంటాయి. మనం తీసుకున్నటువంటి గాలి, మనం పీల్చినటువంటి గాలి కావచ్చు, తీసుకున్న మంచినీళ్ళు, ఆహారంలో ఉన్నటువంటి కలుషిత ఆహార పదార్థాలు కావచ్చు, మనకున్నటువంటి జన్యుపరమైన లోపాలని ఎత్తి చూపుతూ ఏదో ఒక పెద్ద ప్రభావితం చేసే పెద్ద కారణం కావచ్చు. ఒక ఇన్ఫెక్షన్ లాంటిది కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. పిల్లల్లో స్థూలకాయం పెరిగిపోవడం కూడా ఒక పెద్ద కారణంగా కనపడుతోంది. సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాలిజము, చుట్టూ ఉన్న వాతావరణంలో పొల్యూషన్ అధికంగా ఉండడము, ఎండకు అధికంగా ఎక్స్పోజ్ అవుతూ ఉండడము, చీటికి మాటికి అనేక మందులు రీజన్ లేకుండా అనవసరంగా మందులు వేసుకుంటూ ఉండడం, ఇట్లాంటి రకరకాల కారణాలు వాళ్ళకి జన్యుపరమైనటువంటి నేపథ్యాన్ని బయటపడేలా చేస్తున్నాయి, బహిర్గతపరుస్తున్నాయి. సో ఇవన్నీ కూడా రకరకాల కారణాలు. ఇవన్నీ కూడా 20-40 దాకా 20 ఏళ్ల లోపు పిల్లల్లో ఎక్కువగా కూడా పుట్టుకతో వచ్చినటువంటి పుట్టుకతో అవకరాలు ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేవి. వాళ్ళ కుటుంబంలో అమ్మా నాన్నలు వాళ్ళు అంటే రక్త సంబంధీకులు చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ మేనరికం అంటూ ఉంటారు. మేనరికంలో చేసుకోవడం ద్వారా పిల్లలకి శారీరక అవకరాలలో లోపల అంతర్గతంగా అవయవాలు కూడా కొన్ని మార్పు చెందడము, అందులో ప్రధానంగా కిడ్నీ లాంటి అవయవం చాలా సులభంగా మార్పు చెందుతుంది. ఎందుకంటే ప్రధాన అవయవాలు తయారీలో మన గర్భస్థ శిశువులో ముఖ్యంగా కిడ్నీ అవయవం తొందరగా మొదలవుతుంది, కాస్త ఎక్కువసేపు జరుగుతుంది. దాంట్లో రకరకాల పద్ధతుల్లో అది మెచ్యూర్ అయి బలంగా ఉండడానికి. కాబట్టి వాళ్ళకి చాలా ఎక్కువ సమయం కేటాయించబడుతుంది కిడ్నీ తయారీ. కాబట్టి వాళ్ళకి చాలా తొందరగా ఏదైనా గొడవ జరిగినా, తల్లికి మాతృత్వంలో ఆమెకి ఏమైనా కష్టం జరిగినా కూడా గర్భస్థ శిశువులో కిడ్నీలో మార్పులు జరగడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలా కాకుండా కిడ్నీలో మాత్రమే కాకుండా మూత్రం తయారైన తర్వాత మూత్రం చాలా తొందరగా 10 వారాలకే తయారవుతుంది. యాక్చువల్ కడుపులో మీకు గర్భిణీలో ఉన్నటువంటి కడుపులో అనేక భాగం నీరు, ఆ నీటిలో అనేక భాగం పిల్లవాడి మూత్రమే. అంటే 10వ వారం నుంచి దాదాపుగా మూత్రం తయారవుతూ ఉంటుంది. సో కాబట్టి తయారైన మూత్రం బయటకు వెళ్ళిపోకుండా వాళ్ళలో ఉండిపోయే విధంగా కొన్ని బ్లాక్స్ ఏదైనా జరుగుతూ ఉంటాయి. అశారీరక అవకరాల్లో భాగంగానే అవి కూడా.
అప్పుడు కూడా వాళ్ళకి కిడ్నీలు చాలా తొందరగా, అంటే గర్భస్థ శిశువుగానే కిడ్నీలో కొంచెం మార్పు వచ్చి కిడ్నీ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా పిల్లలు పుట్టిన తర్వాత మేము ఇప్పుడు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా వరకు స్కాన్స్ చేసుకుంటూ తెలుస్తుంది. వాళ్ళు పుట్టగానే వాళ్ళకి ఆపరేషన్ కొన్నిసార్లు చేయగలుగుతున్నాం. ఆపరేషన్ చేసినా అప్పటికి కొంచెం డ్యామేజ్ అయిపోవడం. అంటే నేను చెప్తూ ఉంటాను, నీకు 20 ఏళ్ల వయసు అనుకో, నీ జబ్బు వయసు 21 సంవత్సరాలు అంటూ ఉంటాను. అంటే 1 సంవత్సరం కడుపు లోపల గడిపినటువంటిది, అంటే అక్కడే కిడ్నీ డ్యామేజ్ మొదలవుతుందని. ఇలా చిన్నపిల్లల్లో మనం ఎక్కువగా ప్రధానంగా ఇవి చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లల్లో కూడా జన్యుపరమైనటువంటి శారీరకపరమైనటువంటి అనేక అవకరాలు మాకు చాలా కొత్తగా కనపడుతున్నాయి. కాబట్టి 20 లోపులో 20 నుంచి 40, 40 నుంచి 60, 60 ఏళ్ళు దాటి ముసలి వాళ్ళలో ఇంటెన్సివ్ కేర్లలో ఇన్ఫెక్షన్స్ కావచ్చు, పెయిన్ కేర్లలో యాంటీబయాటిక్స్, యాంటాసిడ్స్, సిక్గా ఉండడము, బెడ్రిడన్గా చాలా రోజులుగా ఆహారం సరిగా తీసుకోకుండా ఉండడము, ఇటువంటి రకరకాల కారణాల చేత అవయవాలు దెబ్బతింటే అందులో ప్రధానంగా కిడ్నీ పాడవుతుంది. ఇవి కారణాల చేత కిడ్నీలు పాడవుతున్నాయి.